ఏనుగుతో స్నేహం. ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతోంది. చెట్టు మీద కోతిని అడిగింది. కోతి కోతి, నాతో స్నేహం చేయవా? నువ్వు నాలాగా చెట్టు కొమ్మల మీద వేళ్లాడలేవు కదా, నీతో ఎలా స్నేహం చేస్తాను అంటూ కోతి వెళ్ళిపోయింది. ఏనుగు చెట్టు మొదట్లో ఉన్న కుందేలుని అడిగింది. కుందేలు కుందేలు, నాతో స్నేహం చేయవా? కుందేలేమో, నువ్వు నాలాగా వేగంగా పరిగెత్తలేవు కదా, నీతో ఎలా స్నేహం చేయను అంది. ఏనుగు కొంత దూరం వెళ్ళాక ఒక కప్పను చూసింది. కప్ప కప్ప, నాతో స్నేహం చేయవా అని అడిగింది. నువ్వు నాలాగా గెంతలేవు కదా, నేను నీతో ఎలా స్నేహం చేయను అని కప్ప కూడా స్నేహం చేయలేదు. ఇలా నక్క, తాబేలు, జింక, నెమలి, కోకిల, కాకి, జిరాఫీ అన్నింటినీ స్నేహం చేయమని అడిగింది. కానీ అన్నీ ఏనుగుని కాదని వెళ్ళిపోయాయి. ఏనుగు పెద్దగా నిదానంగా ఉంటుంది కదా, వేరే జంతువులలాగా ఎగరలేదు, గెంతలేదు, పరిగెత్తలేదు. అందుకని ఏ జంతువు ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. ఏనుగు పాపం ఒంటరిగానే ఉండిపోయింది. ఒకరోజు అడవిలో జంతువులన్నీ గబగబా ప్రాణాల కోసం పరిగెడుతూ కనిపించాయి. ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువును ఆపి విషయం కనుక్కుంది. అడవిలోకి ఒక పులి వచ్చింది. ఆ పులి అన్ని జంతువులని తినేస్తోంది, అందుకనే పారిపోతున్నాము అని హడావిడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది. ఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి కనిపించగానే, పులిగారు, ఈ జంతువులను తినకండి దయచేసి అని అడిగింది. పులి వికటంగా నవ్వి, నీ పని నువ్వు చూసుకోపో అంది. ఏనుగుకి తప్పలేదు. పులిని గట్టిగా తన్నింది. పులి ఏనుగుపై ఎగబడింది. ఏనుగు ఊరుకుంటుందా? తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది. ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది. ఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఏనుగు మిత్రులైపోయాయి. అందరూ కలిసి ఆడుకున్నారు. మనలా లేని వాళ్ళను మనము ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.